ఆ పచ్చని మాగాడిలోని జాతీయత ఉట్టిపడుతుంది. ఆ గ్రామ సెలయేరులోనూ దేశభక్తి పరవళ్లు తొక్కుతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే పౌరుషం ఆ పల్లె ప్రతి పౌరునిలో కనిపిస్తుంది. దేశ రక్షణకు వందలాది మందిని సైనికులుగా పంపి ఆ గడ్డ పునీతమైంది. ఆ గ్రామ గొప్పతనం గుర్తించి కేంద్రం 11 కోట్ల రూపాయల్ని గ్రామాభివృద్ధికి విడుదల చేసింది. ఎటు చూసినా పచ్చని చెట్లు, పంట పొలాలు, సీసీ రహదారులతో దర్శనమిస్తున్న ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం. చేతి నిండా వ్యవసాయం ఉన్నా, బంగారు పంటలు పండే భూములు ఉన్నా సైన్యంలోకి యువకులను పంపే మిలిటరీ గ్రామంగా మాధవరం గుర్తింపు పొందింది. 6000 జనాభా ఉండే ఈ గ్రామంలో ప్రస్తుతం 700 మంది సైన్యంలో సేవలందిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ గ్రామం నుంచి సైన్యానికి సేవలు అందుతూనే ఉన్నాయి. 800 గడపలున్న గ్రామంలో ప్రతి గడపలోనూ సైనికుడు కనిపిస్తాడు. ప్రతి ఇంటికి ఓ సైనికుడు ఉండడం మాధవరం ప్రత్యేకత. ఇప్పటి వరకు సుమారు 2000 మంది గ్రామస్తులు సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. హవల్దార్ నుంచి కర్నల్ స్థాయి వరకు సైన్యానికి సేవలు అందించిన వారు ఉన్నారు. గజపతి రాజుల కాలం నుంచే ఈ గ్రామం సైన్యం గ్రామంగా పేరుగాంచింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మాధవరం గ్రామస్తులు 90 మంది పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో 1100 మంది పాల్గొన్నారు. ఈ 2 యుద్ధాల్లోనూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్ యుద్ధం, ముంబైలో ఉగ్రవాదులు దాడి, పంజాబ్ బ్లూ స్టార్ ఆపరేషన్, శ్రీలంక శాంతిసేన యుద్ధాల్లో ఈ గ్రామానికి చెందినవారు పాల్గొన్నారు. మాధవరం గడ్డ మా ప్రతి చెట్టు నీరు మా సాయిలే కూడా దేశ సేవ చేయాలని అప్పటి నుంచి కూడా కృతనిశ్చయిత ఉంది. అలాగే మరి ఇండియన్ ఆర్మీలో కూడా సుమారు ఇప్పటికీ కూడా 1500 మంది సర్వీస్ చేయడం జరిగింది. అలాగే నేను కూడా కార్గిల్ యుద్ధంలో ఉన్నానండి. అలాగే ఎంతోమంది మా తాతగారు, మా అన్నయ్య గారు, మా కుటుంబం నుంచి కూడా 5 మంది దేశ సైన్యంలో పనిచేయడం. మిలిటరీ అనేటప్పటికి 10 సంవత్సరాలు అయిందంటే కుర్రోళ్ళు రెడీగా ఉంటారు. 10వ సంవత్సరం దాటిందంటే రన్నింగ్ అవి చేయడం, ఇది చేయడం, సార్ ఎలా వెళ్ళాలి, మనం ఎలా జాయిన్ అవ్వాలి, ఇదే ఐడియాలో ఉంటారు తప్ప నేను కలెక్టర్ అవ్వాలి లేకపోతే ఏఎస్పీ అవ్వాలి ఇదనే పద్ధతిలో ఉండరు. ఇంటింటికి 4, 3 లేక 2 అందరూ ఆర్మీలో జాయిన్ అయ్యి సర్వీస్ చేసి ధైర్యంగా చేస్తారు. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పుట్టిన వెంటనే నువ్వు ఏం చేస్తావంటే నేను ఆర్మీకి వెళ్తాను అనేటువంటి ఇదే వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మట్టి యొక్క గొప్పతనం, ఈ ఊర్లో ఉన్నటువంటి జనం యొక్క జీన్స్ అటువంటి ఆ జీన్స్ నరనరాన అలా ఉండిపోయినాయి అన్నమాట. మాధవరంలో 3-4 తరాలుగా సైనికులుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. ఒక కుటుంబంలో 10 మంది నుంచి 24 మంది వరకు సైన్యంలో సేవలందించారు. చిన్న వయసు నుంచే పిల్లలకి దేశభక్తిని నూరిపోస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు నేటి యువత ఆసక్తి చూపుతుంటే మాధవరం యువత మాత్రం సైన్యంలో కొలువుకే ఇష్టపడుతున్నారు. 2 ప్రపంచ యుద్ధాల్లో గ్రామానికి చెందిన సైనికులు మరణించగా వారి దేశభక్తికి చిహ్నంగా గ్రామంలో సైనిక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్తూపంలో వారి పేర్లను పొందుపరిచారు. సైన్యంలో పనిచేయడం కష్టతరమైన, ఒక్కోసారి ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా ఈ గ్రామస్తులు తుపాకీ పట్టి కథన రంగంలోకి దూకుతున్నారు. వీరి దేశభక్తికి మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు గ్రామాభివృద్ధికి విడుదల చేసింది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఆడు ఈ గడ్డ మీద ప్రశ్నించుకుంటాడు. వచ్చిన తర్వాత ఆర్మీకి ఎప్పుడు వెళదామని దృక్పథంతో పనిచేస్తూ ఉంటాడు. మా కుటుంబం నుంచి 13 ఆర్మీలో పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా మా మనవడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ మాధవరం గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆర్మీలో చేరాలని, దేశ సేవ చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. మాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఇలాగ మంచి పనులు జరగడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మాకు శాంక్షన్ అయ్యే దాంట్లో కూడా ఆర్మీకి సంబంధించి జిమ్ అని, రన్నింగ్ ట్రాక్ అని ఇలాంటి కొన్ని పెట్టాము. అవి కూడా కట్టడానికి సంస్థ ఒప్పుకున్నది. దీనికి అంతటికీ కారణం ఒక మిలిటరీ మాధవరం అన్న పేరు, ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరిది కూడా దీనికి అంతటికీ కారణం.
ఈ గ్రామంలో ఏ ఇంట చూసినా కూడా సైనికులే దర్శనమిస్తారు. దశాబ్దాలుగా వందలాది మంది సైనికులను దేశానికి అందించి దేశ సేవలో పునీతమవుతోంది ఈ మాధవరం గ్రామం. పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.